హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే జగన్నాథ స్వామి ఫేస్ని అయితే ఇలా ఒక పేపర్పై డ్రా చేసుకున్నాను. ఒక పేపర్ ప్లేట్ని తీసుకొని దానిపైన ఈ పేపర్ని ఫేస్ ఎలాగైతే ఉందో రౌండ్గా ఆ షేప్లో కట్ చేసేసి స్టిక్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తూ ఒక్కసారి జగన్నాథ స్వామి గురించి మాట్లాడుకుందాం. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు అని అర్థం. జగన్నాథ స్వామి ఆలయం ఒడిశాలోని పూరిలో ఉంటుంది. జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథుడు అలాగే తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి పూజలందుకుంటారు. పూర్వకాలంలో శబరి తెగకు చెందిన విశ్వావసుడు అనే భక్తుడు ఈ నీలమాధవుని రహస్యంగా పూజించేవాడు. ఒకసారి ఇంద్రద్యుమ్న మహారాజు ఈ దైవ విగ్రహాన్ని వెతుక్కుంటూ వచ్చి అది అదృశ్యమవడంతో నిరాశ చెందాడు. అప్పుడు భగవంతుని ఆదేశం మేరకు సముద్రంలో కొట్టుకు వచ్చిన దారువు దివ్యమైన చెక్క అని అర్థం విగ్రహాలు తయారు చేయాలని నిర్ణయించారు. అయితే శిల్పి రూపంలో వచ్చిన విశ్వకర్మ తాను గది తలుపులు తెరిచే వరకు ఎవరూ లోపలికి రావద్దని షరతు పెట్టాడు. కానీ మహారాణి ఆతృత తట్టుకోలేక మధ్యలోనే తలుపులు తెరవడంతో అప్పటికి అసంపూర్ణంగా ఉన్న రూపాలతోనే చేతులు కాళ్ళు లేకుండా స్వామివారు దర్శనమిచ్చారు. అవే నేటికి పూరిలో పూజలందుకుంటున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల దివ్య రూపాలు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున స్వామివారు భక్తులకు దర్శనమిచ్చేందుకు రథయాత్రను నిర్వహిస్తారు. హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు, బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు. భారతదేశంలోని ఒడిషా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ ఈ స్వామిని పూజిస్తుంటారు. జగన్నాథ స్వామి పూజా కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయంలో కాకుండా విభిన్నంగా ఉంటాయి. ఇతర దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా మట్టితోనూ, రాతితోనూ, ఏదైనా లోహంతోనూ చేసి ఉంటాయి. కానీ జగన్నాథ స్వామి విగ్రహాలు మాత్రమే చెక్కతో చేసి ఉంటాయి. జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జగన్నాథ స్వామికి చేసే ప్రత్యేకమైన ఉత్సవం. ఈ యాత్రలో జగన్నాథ స్వామితో పాటు ఆయన అన్న బలభద్రుడు అలాగే చెల్లెలు సుభద్రాదేవిని కూడా పూజించి ఊరేగిస్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గండీచా ఆలయం వరకు సాగుతుంది. ఈ ఊరేగింపు కోసం విగ్రహాలను గర్భగుడిలో నుంచి బయటకు తీసుకొచ్చి పూరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండీచా గుడి వరకు రథయాత్రగా తీసుకెళ్తారు. ఆ తర్వాత సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులను బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయంలోకి చేరడంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. పూరిలో జగన్నాథుని ఉత్సవ ప్రజా ఊరేగింపు సందర్భంగా లక్షలాది మంది భక్తులు రథంలో జగన్నాథుడిని చూడడానికి పూరిని సందర్శిస్తారు. ఈ ఉత్సవం మాదిరిగానే ప్రపంచంలోని చాలా జగన్నాథ ఆలయాల్లో కూడా రథయాత్ర చేస్తుంటారు. ఇలా వాల్కి ఎక్కడైనా స్టిక్ చేసేసుకోవచ్చు. నేనైతే పేపర్ పైన డ్రా చేసింది చూపించలేను కదా, మీకు కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాను మరో వీడియోలో. జగన్నాథ స్వామి అంటే భక్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో జై జగన్నాథ అని కామెంట్ చేయండి. ఇలాంటి క్రాఫ్టే ఇంకొకటి చేయబోతున్నాను, చూసేయండి. కొన్ని మొక్కజొన్న సీడ్స్ని తీసుకొని దానిపైన గోవిందనామాలు అయితే వేస్తున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. వైట్ కలర్ ఉంటే ఇంకా బాగుండేది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా భక్తి. అందుకని చెప్పేసి ఒక క్రియేటివిటీగా ఏదైనా చెయ్యాలి అనిపించి ఇలా మొక్కజొన్న సీడ్స్ పైన నామాలను వేస్తున్నాను. అంతేకాని దీనిపైన ఎందుకు వేశారు, దానిపైన ఎందుకు వేశారు, అలా వేయద్దు ఇలా వేయద్దని ఏమనకండి. ఇది భక్తితో చేస్తున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపించుంటే క్షమించగలరు. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ముగ్గుతో శంకుచక్ర నామాలు ఈజీగా వేసుకునేలాగా ఒక ప్లాస్టిక్ ట్రైన్ అయితే తయారు చేశాను నేను. ఆ వీడియో నా ఛానల్లో ఉంది, మీకు కావాలంటే వెళ్ళి చూసేయండి. ఇంకా నా ఛానల్లో వాటర్పై శివలింగం ఆర్ట్ అలాగే వినాయకుడి ఆర్ట్ కూడా వేశాను. మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సీడ్స్కి 2 వైపులా నామాలను అయితే వేశాను. సీడ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు క్లియర్గా కనిపించడం కోసమని ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఈ సీడ్స్ని అందులో వేశాను. ఎందుకంటే అవి ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం సైజు పెద్దగా కనిపించి క్లియర్గా కనిపిస్తుంది నామాలు. వెంకటేశ్వర స్వామి అంటే భక్తున్నవారు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి.